నువ్వు మనిషివేనా? కడుపులోని బిడ్డ గురించి అంత దారుణంగా మాట్లాడడానికి నీకు మనసు ఎలా వచ్చిందే? ఉన్న మాట మాట్లాడితే తప్పేంటి? ఇంకోసారి ఆ మాట అంటే చంపేస్తాను. ఏంటే ఉన్నమాట? నువ్వేనా పైనుంచి దిగొచ్చావా? పెద్ద పుడింగ్లా చెప్తున్నావు. ఉన్నమాట ఏంటో జరగబోయేదేంటో నేను చెప్తాను, విను. అర్జున్ సార్, ఇక్కడ నుంచి మనకి కష్టాలుండవు, కన్నీళ్లుండవు. ఇన్ని రోజుల నుంచి మనం అనుభవిస్తున్న నరకానికి తెరపడబోతుంది. ఏ పాపమైతే శాపంగా మారి తరానికి ఒకళ్ళని మింగేస్తుందో ఆ శాపం నుంచి బయటపడబోతున్నాం. ఏ రూపం కోసమైతే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నామో, ఏ చేతుల కోసమైతే 1,000,000 ఆశలతో ఎదురు చూస్తున్నామో, ఆ రూపాన్ని, ఆ చేతుల్ని ఆ దేవుడు మన కోసం పంపించాడు. నా తల్లి కడుపున పుట్టబోయే బిడ్డ బతుకుతుంది. ఇన్ని 100 ఏళ్ళు బతుకుతుంది. రాఘవన్ బాబు, నిజమే చెప్తున్నావు కదా? నా బిడ్డకేం కాదు కదా? చీమ కూడా హాని తలపెట్టదమ్మా, పూర్ణాయుష్కురాలవుతుంది. రాఘవ, అవును సార్, మనకు కావాల్సిన ఆధారం దొరికింది సార్. మనం వెతికే మిత్రవింద రూపం 8వ తరంలో ఉన్న ఆవిడ రూపం ఒకటే సార్. ఆ చేతులు ఈ చేతులు ఒకటే. చూడండి సార్, చూడండి. మావయ్య, రాఘవ, అందుకే మన వంశ వృక్షం గురించి తెలుసుకున్నాను. సీతాపురంలోని ఆ చారి గారి దగ్గరికి వెళ్ళి పూర్వీకుల గురించి తెలుసుకున్నాను. శ్రీరంగపట్నంలో 8వ తరం వంశస్థులున్నారు. అక్కడికి వెళ్తే ఖచ్చితంగా ఆవిడ రూపం మనకు తెలుస్తుంది. ఆ ఫోటో ఆధారంతో ఆ రూపాన్ని వెతికి పట్టుకోవచ్చు. పెన్మిటి, గా తల్లి రూపం చూడాలి. గా రూపంలో ఉన్న మిత్రవిందని పట్టుకోవాలి. నా బిడ్డని కాపాడుకోవాలి. తీసుకొస్తాను అంజలి. గడువు దాటక ముందే తీసుకొస్తాను. నా బిడ్డ ప్రాణాలు కాపాడుకుంటాను. తెస్తాం. మిత్రవింద రూపంలో ఉన్న గా తల్లిని తెస్తాం. ఆ నగల్ని అమ్మవారికి అలంకరించి గీ వంశానికి పట్టిన పీడని, నా బిడ్డని కాపాడుకుంటాం. ఓ నాయనా, ఓ అమ్మా, నా బిడ్డ 100 ఏళ్ళు బతుకుతుంది. ఇంకా దేవుడు నా బిడ్డకు ఆయుష్ పోస్తాడు. మీరు కూడా ఆశీర్వదించండి. నా బిడ్డ భూమి మీదకి వచ్చాక కంటికి రెప్పలా కాపాడుకుంటాం. నువ్వేం పరిశాన్ కాకు బిడ్డ. నేను మీ నాయన నిన్ను 100 ఏళ్ళు బతికించుకుంటాం. ఆ తల్లి రూపాన్ని తీసుకొస్తాం. ఆ నగల్ని తీసుకొచ్చి అమ్మవారికి అలంకరిస్తాం. బిడ్డని కాపాడుకుంటాం. మా బిడ్డ రాకతో ఈ ఇంటికి కాంతులు వస్తాయి. మా బిడ్డ రాకతో ఈ ఇంటికి ఆనందం వస్తుంది. నీలాంటి రాక్షసులను కూడా మారుస్తుంది. ఇలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోకండి సార్. ఏ బిడ్డ గురించి అయితే చెడుగా మాట్లాడిందో ఆ బిడ్డ బుద్ధి చెప్తుంది. ఆ బిడ్డ ఈ వంశానికి మళ్ళీ కీర్తి ప్రతిష్టలు పెంచే పెద్ద దిక్కుగా అవుతుంది. ఆ రోజున గుండాగి చస్తుంది. విన్నావా? నా రాఘవ ఏం చెప్పాడో విన్నావా? ఇంకొకసారి తప్పుడు కూతులు కూసావంటే నీ పళ్ళు రాలిపోతాయి.
ఓసే రాక్షసి, అక్క చెల్లెలి బతుకు కోరుతుంది. కడుపును పుట్టబోయే బిడ్డ చావు కోరదు. అలా కోరుకుంటే పుట్టగతి లేకుండా పోతావు. అది మారదు. అది మరమనిషి. దానికి సంపదలు కావాలే తప్ప మానవత్వాలు మనుషులు అక్కర్లేదు. రాఘవ, మనం అర్జెంటుగా వెళ్దాం పదా. నానమ్మ, మీరు కూడా రండి. రండి. అప్పుడే అంతా అయిపోయిందంటూ సంబరపడిపోకండి. వెళ్ళిన వాళ్ళు తిరిగి రావాలి కదా. అమ్మో, అది మిత్రవిందని తెలిస్తే చెప్పమ్మా. హలో డాడీ, కొంపలు మునిగిపోయేలా ఉన్నాయి ఇక్కడ. ఎక్కడున్నావు? ఏమైందమ్మా? ఆ హనుమంతుడిగాడు ఆరిపోయిన దీపాన్ని వెలిగించాడు. వాళ్ళ ఆశల్ని చిగురించేలా చేస్తున్నాడు. ఉపమానాలాపి విషయం చెప్పమ్మా. ఏముంది, వాడొచ్చి ఏవేవో పేపర్స్ తీసుకొచ్చాడు. వంశవృక్షం అన్నాడు, ఆధారాలన్నాడు, తరాలన్నాడు. ఏవేవో మాట్లాడుతున్నాడు డాడీ. వాటితో ఏం చేస్తాడమ్మా పిచ్చోడు? అయ్యో డాడీ, శ్రీరంగపట్టణంలో మన పూర్వీకులున్నారట. అందరూ కలిసి అక్కడికి బయలుదేరారు. ఎందుకు? వాళ్ళ బొమ్మలు గీసుకోవడానికే? కాదు, స్వామీజీ చెప్పిన చేతులు, స్వామీజీ చెప్పిన ఆ మిత్రవింద రూపం ఆధారాలు అక్కడున్నాయట. ఏం మాట్లాడుతున్నావమ్మా? అవును డాడీ. డాడీ, వాళ్ళు గనక అక్కడికి వెళ్లి ఆ ఫోటోలు ఆధారాలు గనక సంపాదించారంటే మన జీవితం అయిపోయినట్టే. వాళ్లకు దొరికేట్టెందుకు చేస్తామమ్మా? వాళ్ళక్కడికి వెళ్లేలోపే మొత్తం అన్ని తగలబెట్టించేద్దాం. ఆధారం కాదు కదా, దారం ముక్క కూడా దొరకకుండా చేద్దాం. యూ డోంట్ వరీ. వాళ్ళు గనక ఆ తలుపులు తెరిచి అదే మిత్రవింద అని జనాలకు తెలిస్తే మన బతుకు వేస్ట్ డాడీ. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకంటే ముందు మనమే చేరుకోవాలి. మనమే వెళుతున్నాం. నేనక్కడికి వచ్చేస్తాను, మీరు కూడా బయలుదేరి వచ్చేయండి. అందరూ పరేషాన్గా ఉన్నారు. సరంతా బయటికి తీసుకురావాలి. అరే, ఏందఅందరు పరేషాన్గా ఉన్నారు? రాఘవన్ బాబు మంచి మాట చెప్పిండు కదా, అందరు హుషారుగా ఉండండి. ఓయ్ పెన్మిటి, నువ్వైతే పండగ చేసుకోవాలి. ఎందుకంటే నువ్విష్టపడ్డ మిత్రవింద రూపం ఎట్లుంటుందో చూడబోతున్నావు కదా. ఓ ఇంద్రమా, చూసినవా? నీ మనవాడు బయట పడతలేడు గాని మనసులో మాత్రం గా మిత్రవిందని ఎప్పుడెప్పుడు చూద్దామా అనుకుంటుండు. నేను చెప్పింది నిజమే కదా పెర్మిటి? అరే, నిన్నొక్కదాన్ని పాగలదాని లెక్క వాగుతున్నా, మీరు మాత్రం చక్కగా కూర్చున్నారు. ఇగో, మా బస్తీలో ఒక సామెత చెప్పనా? చావుగాడికి పోయేటప్పుడు ఏడవాలా, సంతోషంగాడికి పోయేటప్పుడు నవ్వాలా అని. ఇంద్రమ్మా, మనసులో ఏం మొక్కినవో అదే అయితది. పరిశన్ కాకు.
సరే నవ్వరాదే పెనిమిటి. చాలా టెన్షన్గా ఉంది అంజలి. రాఘవ్ చెప్పింది చెప్పినట్టు జరిగేంత వరకు నా మనసులో ఉండదు అంజలి. ఇగో గాడేమైతుందో సినిమా స్టోరీ లెక్క చెప్తా, అందరు ఇనుకోండి. చీకట్లో ఒక కార్ పోతుంది. గా కార్లో అందరూ మంచి పని చేయనీకి పోతుండ్రు. కట్ చేస్తే శ్రీరంగపట్నం బోర్డు కనబడింది. కార్ రయ్యమంటూ దుమ్ము లేపుకుంటూ పోతుంది. ఇప్పుడు ఒక పెద్ద బంగ్లా కనబడింది. ఎట్లుందంటే అరుంధతి సినిమా చూసింది కదా, గన్లా గద్వాల్ కోట ఎరికేనా, అస్వంటి కోట అది. అక్కడ కార్ ఆగింది. మనమందరం ఎంతగానో ఎదురు చూస్తున్నా మిత్రవింద గా కోటలోనే ఉంది. లోపలికి పోయినాం. తలుపులు తెరవగానే ఎదురుగా మిత్రవింద ఫోటో కనిపించింది. అరుంధతి సినిమాలో జేజమ్మ లెక్క, చంద్రముఖి సినిమాలో చంద్రముఖి లెక్క మిత్రవింద చూడసక్కగుంది. కళ్ళల్లో పవర్ చూస్తే చాలు అర్థమైతది. గాయమ్మే, గాతల్లే మన వంశాన్ని కాపాడడానికి పుట్టిన దేవతని. మన వంశాన్ని కాపాడబోయే గా దేవతకి అందరం చేతులెత్తి మొక్కుతాం. ఏంటి నాన్నా? నానమ్మా అటు చూడు నానమ్మా. ఏదో దిష్టి తీసినట్టున్నారు. దాటిపోయే ముందు కడుపుతో ఉన్న ఆడపిల్ల గుడిలోనో ఏ అమ్మవారి దగ్గరో కొబ్బరికాయ కొట్టి వెళ్ళడం మంచిది. అదిగో అక్కడ అమ్మవారి విగ్రహం ఉంది. దిగండి. అమ్మా కొబ్బరికాయ కొట్టమ్మా. అమ్మా పెద్దమ్మ తల్లి, జల్దీ ఆ మిత్రవింద తల్లొచ్చి నా బిడ్డని నా కుటుంబాన్ని కాపాడేటట్టు చూడు తల్లి. జల్దీ ఆ మిత్రవింద తల్లొచ్చి నా బిడ్డని నా కుటుంబాన్ని కాపాడేటట్టు చూడు తల్లి. పనిమిటి, ఇంద్రమ్మ, సుమిత్రమ్మ చూడండి, పువ్వు వచ్చింది. అంజలి, పువ్వు వస్తే చాలా మంచిది. మనం కోరుకున్న కోరికలన్నీ తీరిపోతాయి. చూసినావా పెనిమిటి, ఎంత శుభసూచకమో. అరే, ఇప్పుడైనా జరింత నవ్వరాదే. అంతా మంచి జరగాలి, అందరికీ మంచి జరగాలి.
ఇద్దరూ కలిసి దీపం వెలిగించండి అమ్మా. అలాగే ప్రదక్షిణాలు చేయండి. అలాగే నాన్నమ్మ. ఉమ్. పద. అంతా మంచి జరుగుతుంది. నడు పెన్మిటి. పద. చెప్పు రాఘవ. ఎక్కడి వరకు వచ్చారు సార్? మధ్యలో ఉన్నాం. మీరు త్వరగా వచ్చేయండి సార్. అలాగే రాఘవ, వచ్చేస్తున్నాం. త్వరగా పోని. అలాగే మేడం. వాళ్ళకంటే ముందు మనం వెళ్ళకుంటే ప్లాన్ అంతా సర్వనాశనం అయిపోతుంది. త్వరగా త్వరగా పద. పదండి. ఏయ్, తలుపు తీయండి. త్వరగా త్వరగా తెరవండి. త్వరగా మళ్ళీ. ఎక్కడ ఏ చిన్న ఆధారం దొరికినా వదలద్దు. రండి, వెతకండి. అలాగే అమ్మా. అంతా వెతకండి. రండి. మొత్తం చూడండి. అలాగేనమ్మా. అటువైపు చూడండి. ఇక్కడేమన్నా దొరుకుతుందో ఏమో. ఏది వదలద్దు. అడుగు అడుగు వెతకాలి.